అసెంబ్లీలో చట్టాలు చేయడం, ఆ చట్టాలకు జీవోలు ఇవ్వడం, ఆ జీవోలకు తగినట్లు అధికారులు పని చేస్తున్నారో లేదో చూడడమే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల విధి అని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలో 8వ డివిజన్, స్టోన్ హౌస్ పేట తదితర ప్రాంతాలలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి నారాయణ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని ప్రతి దుకాణానికి వెళ్లి వ్యాపారస్తులను, ప్రజలను వారు ఆప్యాయంగా పలకరించారు. కరపత్రాలను పంపిణీ చేసి టీడీపీ మేనిఫెస్టోను వివరించి రానున్న ఎన్నికల్లో తమ మద్దతు తెలుగుదేశం పార్టీకి ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సహకరించాలని కోరారు. డివిజన్కు విచ్చేసిన నారాయణ, కోటంరెడ్డిలకు ఆయా ప్రాంతాల ప్రజలు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈరోజు నెల్లూరులో 6వ డివిజన్ అయినటువంటి ఈ సోనస్పేట ఏరియాలో ఈరోజు యాక్చువల్గా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో తిరగటం మొదలుపెట్టాం. ఈ భవిష్యత్ గ్యారంటీలో ఉన్న విషయాలను అందరికీ వివరించడం ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఎక్కడికి పోయినా, ఎందుకంటే ఇక్కడంతా ఎక్కువగా షాప్స్ ఉంటాయి, షాప్స్లో ఎక్కడికి పోయినా వాళ్ళు చెప్పేది ఒకటే, మాకు ప్రశాంతమైన వాతావరణం కావాలి, లా అండ్ ఆర్డర్ చక్కగా మెయింటైన్ చేసే వాతావరణం కావాలి, మా వ్యాపారాలు మేము చేసుకుంటాం. జనరల్గా ఇక్కడ ఇండియాలోనే కాదు, మన నెల్లూరులోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనే తీసుకోండి, ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండి ప్రశాంతంగా ఉంటుందో, ధర్నాలు అటువంటివి ఉండవు, అలాంటి కంట్రీస్లో పెట్టుబడి పెడతారు. వచ్చి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి పెట్టాలంటే ఫస్ట్ అక్కడ ఉన్న వాతావరణాన్ని ఫస్ట్ అసెస్ చేస్తారు, లా అండ్ ఆర్డర్ని చూస్తారు. కానీ మన నెల్లూరులో ఈ 5 సంవత్సరాల్లో నేను చెప్పలే, మీరే చూస్తున్నారు, అరాచకం. అరాచకం అంటే ఎవరన్నా ఒకరు మాట్లాడినా వాళ్ళు తీసుకుపోయి స్టేషన్లు వేయటం, లేదా వాళ్ళు బిల్డింగ్ బాగా కట్టడం, లేదా వాళ్ళ షాప్కి లైసెన్స్ క్యాన్సిల్ చేయించడం. నిజంగా చాలా దారుణం. ఎంత దారుణం అంటే ఒక 7వ డివిజన్లో ఒక షాప్కి యాక్చువల్గా క్లోజ్ చేయమన్నారు. వెంటనే ఆ హెల్త్ ఆఫీసర్ ఎవరైతే ఉండారో దానికి సంబంధించి వాళ్ళకి నేను ఫోన్ చేశా, ఏమండి అక్కడ ఏ సెక్షన్ మీద దేని కింద మీరు చేస్తున్నారు, ఫీజు ఏదో కట్టాలంటే ఆయన కడతాడంటే ఫోన్ ఎత్తడు, ఆ హెల్త్ ఆఫీసర్ ఫోన్ ఎత్తడు. ఆయన అప్పుడు అపాయింట్ చేసింది నేనే. ఆఖరాకి మావాడు ఫోన్ ఎత్తపోయి ఇస్తే, మావాడు 7వ డివిజన్ ప్రెసిడెంట్ వేణు ఫోన్ ఎత్తపోయి ఇస్తే, నేను ఇప్పుడు మాట్లాడలేను సార్, నేమనుకోవద్దు అంటే ఆఫీసర్లను అంత భయపెట్టేశారు. ఆఫీసర్లని అంత భయభ్రాంతులు చేసేసారు వీళ్ళు. అది ప్రజాస్వామ్యం కాదు. ఆఫీసర్లు కూడా స్వేచ్ఛగా వాడు పని చేయాలా. సరే, ఇంకెందుకని తీసుకుపోయి హైకోర్టులో వేసాం. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది, కోర్టు స్టే ఇచ్చింది, అయిపోయింది. అసలు అంత అవసరమా చెప్పండి? చిన్న ఇష్యూ. అతను లైసెన్స్కి ట్యాక్స్ కట్టాలా, ఈజ్ రెడీ టు పే. సెక్రటరేట్కి పోయాడు, ఏది ఇక్కడ సెక్రటరేట్కి పోతే మాకు పలానా అని చెప్పందే మేము కట్టించుకోము, అది ఆన్సర్. ఇంక సెక్రటరేట్ ఎందుకు? ఆ సెక్రటరేట్లో సెక్రటరీలు ఎందుకు? సారు మహాశక్తి ప్రోగ్రాంలో సోనస్పేటలో తిరగడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఏదో టౌన్లో ఏ టీ అంగట్లో చూసినా ఇదే డిస్కషన్. సారు ఇంతకుముందు ఎంత డెవలప్ చేశాడు, పాపం ఓడిపోయాడు, అయ్యో పాపం అనేది ఎక్కడ పెట్టినా ఉంది. అయ్యో పాపానికి పోటీ లేదు, ఎందుకంటే సార్ చేసిన పనులు అవి, అలాంటి పనులు. ఇది భారతదేశం ఎక్కడ జరగని పనులు. ఇక్కడ చూస్తే, రాష్ట్రంలో చూస్తే ఒక పక్క కరెంటు 9 సార్లు పెంచారు. మనకి షాక్ కరెంటు పట్టుకుంటే కాదు, కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతుంది. అదే రకంగా ఇంటి పన్నులు పట్టుకుంటే, కాగితం పట్టుకుంటేనే మన గుండె దడదడ కొట్టుకుంటుంది. నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, ఏది కూడా తినేటట్లేదు, ఏది కూడా కొనేటట్లేదు. పరిస్థితి ఘోరంగా ఉంది. మన సార్ ఉన్నప్పుడు మున్సిపల్ మంత్రిగా ఒక్క పైసా కూడా ఆ రోజు ఆయన ట్యాక్స్ పెంచలేదు. అదే రకంగా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఒక్క పైసా కూడా
కరెంటు పెంచలేదు. దేంట్లో కూడా ఒక్క పైసా. అనేక సంక్షేమాలు చేసినటువంటి ప్రభుత్వం, అనేక ఇళ్ళు కట్టించినటువంటి ప్రభుత్వం. ఇన్ని నారాయణ గారు చేసింది చెప్పాలంటే ఒకటే రెండా, అండర్గ్రౌండ్ అని చెప్పొచ్చు. మెయిన్ ఇల్లు కట్టి 46,000 ఇల్లు చెప్పాలన్నా, అదే రకంగా పార్కులు చెప్పాలన్నా, అదే రకంగా ఇల్లు చెప్పాలన్నా, అదే రకంగా రోడ్లు చెప్పాలన్నా, ఒకటే రెండా అన్ని కట్టించిన మహానుభావుడు. ఈరోజు చూస్తే మంత్రిగా ఉన్నోళ్ళు ఎటుపోయినారో. నేను ఒకటే అడుగుతున్నా, మొన్నటి దాకా అబద్ధాలు మాట్లాడాడు, నారాయణ కనపట్లేదు. ఈరోజు నువ్వు ఎటుపోయావు అనిల్ని అడుగుతున్నా. ఈరోజు నువ్వు నియోజకవర్గం ఎదుర్కొంటున్నావు, ఎక్కడ పోటీ చేయాలని. అంటే నారాయణ గారిని ఓడించలేము అని నీ పార్టీ డిసైడ్ అయిపోయింది, నువ్వు డిసైడ్ అయిపోయావు. అందుకని ఇంకా నారాయణ గారి ఎన్నికలు జరగడం లాంఛనప్రాయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అనిల్, నీకు దమ్ము ఇప్పటికైనా ఉంటే, నువ్వు మాట్లాడే మాటలు నువ్వు కట్టుబడి ఉంటే, దమ్ముంటే నీ పార్టీకి నీకు నెల్లూరు టౌన్లో పోటీ చేయి. దాదాపు డిపాజిట్ లేకుండా ఓడిపోతామని చెప్పి తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఏ మాటనా కూడా సహించం. నేను తీవ్రంగా నిన్ను ఎండగడతామని కూడా హెచ్చరిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జిందాబాద్, తెలుగుదేశం పార్టీ జిందాబాద్.